నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో బీసీ సోదరీమణులందరూ కూడా ఒక ఆనందకరంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న విజయవాడలో జరిగిన జేఓబీసీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని విధాలుగా బీసీ సోదరులకి ఏ విధంగా లబ్ధి చేకూర్చబోతున్నారో వివరించడం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా అటువంటి కార్యక్రమాలు అమలు చేయలేదనే అంశాన్ని కూడా బీసీ సోదరులందరూ కూడా గుర్తించారు, ఆనందపడుతున్నారు. తెలుగుదేశం నుంచి కూడా బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అలాగే విభజన చెందిన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు చదువుకున్న విద్యావంతులైతే చాలు, తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఎంతోమంది బీసీలని, డాక్టర్లని, లాయర్లని, టీచర్లని వాళ్ళు చదువుకొని ఒక క్వాలిఫికేషన్ ఉంటే చాలు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి నిలబెట్టి ఎమ్మెల్యేలను గెలిపించి మంత్రులుగా చేయటం జరిగింది. సో ఆనాడు ఈరోజు రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈరోజు గొప్ప గొప్ప నేతలుగా ఎదిగిన బీసీ నేతలకి అందరికీ అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో అలాగే అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతోమంది బీసీ నాయకులను తయారు చేశారు, ఎంతోమంది బీసీలను మంత్రులు చేశారు, చాలా ఉన్నతమైన పదవుల్లో పెట్టడం జరిగింది. గత ఎన్నికల్లో గత ప్రభుత్వంలో 14 నుంచి 19 మధ్య 11 యూనివర్సిటీల్లో 9 యూనివర్సిటీల్లో బీసీలుగా వైస్ ఛాన్సలర్ అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఇప్పుడు చూడండి, ఎంతమంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి బీసీలుగా పదవులు ఇచ్చారో, మిగతా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేయమనండి, చూడమనండి ప్రజల్ని. అలాగే బీసీలకి మంత్రి పదవులు ఇచ్చాను, లేకపోతే కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, 56 కార్పొరేషన్లు ఇచ్చాను, ఇంకా రకరకాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగుతున్నా, మీకు ఎంతమంది బీసీ మంత్రుల పేర్లు తెలుసు, వాళ్ళ ఫోటోలు, ఫేసులు తెలుసు? ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆయా శాఖలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే యాడ్లు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క స్కీమ్ రిలీజ్ చేసే ఉంటుంది ప్రతి 3 నెలలకు ఒకసారి. ఆ యాడ్లో కూడా బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేయట్లేదు. ప్రజలందరూ బీసీ ఎక్కడో ఒక మూలన ఇంత చిన్న పేరు అనేది వేస్తున్నారు, ఫలానా మంత్రి అని చెప్పినేసి బీసీ మంత్రులు. అంటే బీసీ మంత్రుల ఫోటోలు కూడా వేసేదానికి కూడా మనసు ఒప్పనటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల సాధికారత గురించి, వాళ్ళకి న్యాయం గురించి మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ అడుగుతున్నా, వరుసగా చెప్పండి, మీ పార్టీలో ఉన్న బీసీ మంత్రుల పేర్లు చెప్పండి, పేర్లు వాళ్ళ శాఖలు చెప్పండి, చూద్దాం. టకటకమని చెప్పండి. ఎవరు ఏ శాఖ ఉన్నారో తెలియదు, ఎవరు అసలు మంత్రి లేదో తెలియదు. రాష్ట్రాన్ని 4 భాగాలుగా చేసి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు విజయసాయిరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి, ఇట్లా ఇక్కడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పంచి మీకు ఇష్టం వచ్చినట్టు సామంతరాజుల్లాగా మీరు ఎలా కావాలంటే అలా దోచుకోండి, సంపాదించుకోండి అని చెప్పి బీసీలకు కనీసం పక్కన కూర్చునే అర్హత కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతుంటే బీసీల సాధికారం గురించి చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి బీసీల మీద అంత ప్రేమ ఉన్న మీరు ఈరోజు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, నిజంగా అంత ప్రేమ ఉంటే చంద్రయ్య, మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అనేటటువంటి ఒక బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు జై చంద్రబాబు అన్నాడని నడి రోడ్లో, అంటే అందరూ చూస్తాం, ఆ వీడియోలు కూడా వచ్చింది మీడియాలో అంతా, నడి రోడ్లో మనం మేకనో వీళ్ళనో గొర్రెనో కోస్తారు, అట్లా జై జగన్ అని చెప్పాను, లేకపోతే గొంతు కోస్తామంటే నువ్వు గొంతు కోసినా జై చంద్రబాబు అంటానంటే నడి రోడ్లో గొంతు కోసి చెప్పారు. వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద అరెస్ట్ చేశారు, బెయిల్ తీసుకొని వచ్చారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు. అమర్నాథ్ గౌడ్ అని చెప్పి 15 ఏళ్ల బాలుడు, 10th క్లాస్ చదివేటటువంటి అబ్బాయి వాళ్ళ అక్కని వెంకటరెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ ఏడిపిస్తుంటే
మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అడిగిన పాపానికి ఉదయం పూట ట్యూషన్కి వెళ్తుంటే ఆ అబ్బాయిని చెట్లలోకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నారు, వచ్చారు. మళ్ళీ వినాయక చవితి వేడుకలు అదే ఊర్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు వాళ్ళు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని